హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి ఒమన్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఒమన్తో మనకి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనం చూస్తే రీసెంట్గా ఇండియా మరియు ఒమన్ ఇవి రెండూ కలిసి ఒమన్ జాయింట్ విజన్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దీని ద్వారా రెండు దేశాలు కూడా తమ యొక్క బైలేటరల్ కోఆపరేషన్ని మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటం, రెండు దేశాలు ఫ్యూచర్లో మరింతగా కొలాబరేషన్స్ చేసుకోవటం, ఇవన్నీ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఏ నేపథ్యంలో ఇలాగా జాయింట్ విజన్ని తీసుకున్నారు అంటే రీసెంట్గా రెండు దేశాలకి మధ్య ఒక బైలేటరల్ మీట్ అన్నటువంటిది జరిగింది. అయితే ఇందులో భాగంగా కొన్ని బైలేటరల్ అగ్రిమెంట్స్ని కుదుర్చుకున్నారు. ఏమేమి అగ్రిమెంట్స్ని కుదుర్చుకోవటం జరిగింది మనం చూస్తే ఐటీ, ఫినాన్షియల్ క్రైమ్స్ని కంబాట్ చేయడానికి, కల్చర్ని మరింతగా ప్రమోట్ చేసుకోవటానికి, అలాగే మనకి ఒమన్కి సంబంధించి ఐసీసీఆర్ అన్నటువంటిది ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అనేసి. దీంట్లో కూడా ఒక భారతదేశానికి చోటు అనేటటువంటిది ఉండాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అన్నట్టుగా వీటన్నింటికి సంబంధించి అగ్రిమెంట్స్ అనేవి కుదిరాయి. అలాగే సిఈపిఏ అన్నటువంటిది ఉంది. ఏంటి సిఈపిఏ? సెపా అని కూడా అంటాం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది. రెండు దేశాలు కూడా ఈ సెపాని ఫైనలైజ్ చేయాలి అన్నట్టుగా రెండు దేశాలు డిస్కషన్స్ అనేవి చేయటం జరిగింది. అలాగే ఒమాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఈ ఫండ్ యొక్క మొత్తం వాల్యూ వచ్చేసరికి మొత్తం $300 మిలియన్ అన్నమాట. $300 మిలియన్. దీనిని ఇండియన్ ఎకానమీలో ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ ఫండ్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎస్బీఐ, అలాగే ఒమన్కి సంబంధించినటువంటి ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అన్నటువంటివి 50-50గా జాయింట్ వెంచర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఫస్ట్ ట్రాంచ్ అనేమో $100 బిలియన్ ఇందులో డిపాజిట్ చేస్తారు. దాని తర్వాత $200 మిలియన్ ఇందులో డిపాజిట్ చేస్తారు. అలాగే రెండు దేశాలకి మధ్య డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, అలాగే డిజిటల్ ట్రేడ్ అన్నటువంటిది పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అయినటువంటి యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము. దీనిని ఒమాన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే రీజనల్ అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ మీద కూడా వీళ్ళిద్దరూ చర్చ జరపటం జరిగింది. మనం ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ మరియు ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, లేదంటే రష్యా మరియు ఉక్రెయిన్కి సంబంధించి కావచ్చు, టెర్రరిజం గురించి కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలోనూ చర్చలు అనేవి జరిగాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే డిఫెన్స్ పరంగా కూడా జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ అన్నటువంటిది ఉంది రెండు దేశాలకి మధ్య. అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించి చూస్తే ఒమన్ మరియు ఇండియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించి ఆర్మీకి సంబంధించేమో ఆర్మీ ఎక్సర్సైజ్ని ఏమని పిలుస్తాం? అల్ నజా అనేసి పిలుస్తూ ఉంటాం, అల్ నజా అనేసి, అవునా? అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చూస్తే ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేసి పిలుస్తాం, ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేసి. అదే నేవల్కి సంబంధించి అంటే నేవీ ఎక్సర్సైజెస్ని ఏమని పిలుస్తాము? దీనికంటూ ఒక పేరు ఉంటుంది కదా, దానిని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేవీకి మరియు మన భారతదేశానికి మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్కి పేరు ఏమని ఉంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇండియా అన్నటువంటిది ఒమన్కి టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్లో ఒకటిగా ఉంది. మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అనమాట ఒమన్ యొక్క క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అలాగే నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అయితే 4th లార్జెస్ట్ మార్కెట్గా మన భారతదేశం ఉంది. అంతేకాదు మీరు ఒమన్ యొక్క మ్యాప్ గమనించినట్లయితే ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ఒక గేట్వే లాంటిది అనేసి మనం చెప్పొచ్చు. టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1/5 ఈ ఇండియా ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే జరుగుతాయి. అంతేకాదు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలో ఒమన్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. అలాగే ఒమన్లో ఉన్నటువంటి దుకుమ్ పోర్ట్ అన్నటువంటిది ఇండియాకి యాక్సెస్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ పోర్ట్ కావచ్చు, మారిషస్లో ఉన్నటువంటి అగలెగా కావచ్చు, సీషెల్స్లో ఉన్నటువంటి అజంప్షన్ ఐలాండ్ కావచ్చు, ఇవన్నీ మన మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పాయింట్స్. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాజ్పేయి జయంతి సందర్భంగా మనం వాజ్పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే లేదా సద్భావన దివస్గా జరుపుకుంటాము. ఎప్పుడు? డిసెంబర్ 25వ తేదీన. ఆ నేపథ్యంలో ఢిల్లీలో సదైవ్ అటల్ అన్నటువంటిది ఉందన్నమాట. అది వాజ్పేయికి సంబంధించినటువంటిది. దాన్ని మన రాష్ట్రపతి, ప్రధాని వీళ్ళందరూ అక్కడికి వెళ్లి వాజ్పేయికి నివాళులు అర్పించారు. అయితే గుడ్ గవర్నెన్స్ డే అంటున్నాం. అందులో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? పరిపాలనకి సుపరిపాలనకి మధ్య తేడా అనేది ఉంటుంది.
అయితే ఈ 8 కాంపోనెంట్స్ ఉంటే ఆ పరిపాలన అన్నటువంటిది సుపరిపాలన అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ 8 కాంపోనెంట్స్ అన్నట్టుగా మనకి గుర్తుండాలి. ఎగ్జామ్లో దీని గురించి మనం మెన్షన్ చేయొచ్చు. ఏమేంటి చూడండి, 1 రూల్ ఆఫ్ లా అన్నటువంటిది, 2 ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, 3 కన్సెన్సస్ ఓరియంటెడ్ అంటే ఏంటి ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు, అకౌంటబిలిటీ అనేది ఉండాలి, ఎఫెక్టివ్నెస్ మరియు ఎఫిషియన్సీ అనేది ఉండాలి, ఈక్విటీ మరియు ఇన్క్లూజివ్నెస్ అన్నటువంటిది ఉండాలి, రెస్పాన్సివ్నెస్ అన్నటువంటిది అవసరం, పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక పరిపాలన అన్నటువంటిది సుపరిపాలన అవుతుంది. చూడండి ఇక్కడ గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి లీడర్షిప్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, అలాగే అకౌంటబిలిటీ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. గుడ్ గవర్నెన్స్ లో చూడండి ఓపెన్నెస్ అనేది ఉండాలి, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనేది ఉండాలి, పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది ఉండాలి, అలాగే ఎఫెక్టివ్ కొలాబరేషన్ అన్నటువంటిది కూడా ఉండాలి. నెక్స్ట్ చూడండి, కొత్తగా తీసుకొచ్చినటువంటి 3 క్రిమినల్ బిల్లులకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం జరిగింది. కాబట్టి ఇవి ఇక చట్టాలుగా మారాయి. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ అన్నటువంటిది, అలాగే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాం. దీని ప్లేస్ లో తీసుకొచ్చినటువంటిదే భారతీయ నాగరిక సురక్షా సంహిత అన్నటువంటిది, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారత సాక్ష్యాధారాల చట్టం అంటాము. దీని ప్లేస్ లో తీసుకొచ్చినటువంటిదే భారతీయ సాక్ష్య బిల్ అన్నటువంటిది. ఇవి ఇప్పుడు చట్టాలుగా మారాయి. నెక్స్ట్ చూడండి, అర్జెంటీనాలోని లిథియం నిల్వల మీద మన భారతదేశం దృష్టి పెడుతోంది. అక్కడ 5 బ్లాకుల్ని కొనుగోలు చేయడానికి చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఇది అడుగుతారా? కాదు. 1 లిథియం నిల్వల యొక్క ఉపయోగాలేంటి, వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఏ ఏ రంగాల్లో ఎలా ఉంటాయి అన్నట్టుగా మనకి ఇంపార్టెంట్. అలాగే లిథియం నిల్వల్ని రీసెంట్ గానే మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుక్కున్నారు. అవునా? రైసీ డిస్ట్రిక్ట్ లో మన భారతదేశంలోనే అతిపెద్ద లిథియం నిల్వల్ని కనుక్కోవటం జరిగింది. అలాగే రాజస్థాన్ లో కూడా లిథియం రిజర్వ్స్ ని భారీగా కనుక్కున్నారు. ఈ రెండింటి నేపథ్యంలో లిథియం వెలికితీత అన్నటువంటిది ఇక్కడ మనకి కాశ్మీర్లో అయితే సమస్యగా ఉంది. ఎందుకని? హిమాలయాల ప్రాంతం చాలా సెన్సిటివ్ జోన్. ఆ నేపథ్యంలో లిథియంని అక్కడి నుంచి వెలికి తీయటం అన్నటువంటిది ఒక సమస్య. కానీ ఇప్పుడు మనం చూస్తే చైనా మీద ఎక్కువగా మనం లిథియం నిల్వల మీద ఆధారపడుతున్నాం. కానీ మనం చైనా నుంచి వేరే ఆల్టర్నేట్ చూసుకోవటానికి ఇప్పుడు అర్జెంటీనా అన్నటువంటిది మనకి ఒక మంచి ఆప్షన్ గా కనపడుతోంది. అందుకే అక్కడ 5 బ్లాకులు కొనుగోలు కోసం మన భారతదేశం అర్జెంటీనాతో చర్చలు జరుపుతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2024లో ఇస్రో చాలా ప్రయోగాల్ని చేయబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మనం చూస్తే జనవరి 1వ తేదీనే పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 480 కిలోల బరువు ఉండేటటువంటి ఎక్స్పోసాట్ అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ప్రయోగించబోతూ ఉన్నారు. అంతేకాదు దాంతోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసినటువంటి కేవలం 1 కేజీ బరువు ఉండేటటువంటి వీసాట్ అనే ఒక చిన్న ఉపగ్రహాన్ని, నానో శాటిలైట్ అంటాం, దీన్ని కూడా ప్రయోగించబోతూ ఉన్నారు. మనం గమనిస్తే వీటి తర్వాత చంద్రయాన్ 4 అని, గగన్యాన్ 1 అని ఇవి ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నారు. మనం చూస్తే పిఎస్ఎల్వి సిరీస్ లో చివరిగా చేపట్టినటువంటిది పిఎస్ఎల్వి C-57 అన్నటువంటిది ఆదిత్య L1 మిషన్ ని దీని ద్వారా ప్రయోగించారు. ఆ తర్వాత గగన్యాన్ కి సంబంధించి గగన్యాన్ TVD1 అన్నటువంటి మిషన్ ని చేపట్టినా కూడా దానికి LVM-3 లాంచర్ ద్వారా పంపించటం జరిగింది. LVM-3 వాహక నౌక ద్వారా దాన్ని ప్రయోగించారు. పిఎస్ఎల్వి సిరీస్ లో అయితే ఆఖరిగా C-57, ఇప్పుడు పిఎస్ఎల్వి C-58 ద్వారానే ఈ ఎక్స్పోర్ట్ శాట్ అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ NCPCR అన్నటువంటిది. NCPCR అంటే ఏంటి? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటాం. ఈ NCPCR అన్నటువంటిది యువతలో ఆత్మహత్యల నివారణకి సంబంధించి, కౌన్సిలింగ్ కి సంబంధించి విధి విధానాల్ని రూపొందించింది. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఒకవేళ గనక యువత తమ యొక్క లక్ష్యం ఏదైతే పెట్టుకుంటారో దాన్ని గనక చేరుకోలేకపోతే ప్రత్యామ్నాయ కెరీర్ అన్నటువంటిది వాళ్ళకి ఉండాలి. అంతేకాని మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయకూడదు. అలా చేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, అవేర్నెస్ ని కల్పించటం లాంటివి చేయాలన్నట్టుగా కొన్ని విధి విధానాల్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే కొంతమంది ఉంటారండి, ఈ ఎగ్జామ్ రాకపోతే ఇంక నాకు లైఫే లేనట్టు అనేసి అనుకుంటూ ఉంటారు. మనకు ఒకానొక స్టేజ్లో అది కరెక్టే అనిపిస్తుంది, కానీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత చిన్న రీజన్కి నేను ఇంతగా సఫర్ అయ్యానా అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మనలోనే చాలామంది ఉంటాం, అవునా?
కాబట్టి ఆత్మహత్య అన్నటువంటిది ప్రతిదానికి సొల్యూషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్ పెట్టుకున్నాము, అది రీచ్ కాలేదు అంటే అయితే ఏమైంది? అది మనమే కదా పెట్టుకున్నాము. మన గోల్ని మనం మార్చుకోవచ్చు. దానికంటే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని అచీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఒత్తిడికి గురవ్వద్దు, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మెంటల్ హెల్త్ అన్నటువంటిది ఫిజికల్ హెల్త్ కన్నా చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తొలిసారిగా చమురు కొనుగోళ్ల కోసం రూపాయల్లో చెల్లింపులు చేశారు. రూపాయల్లో చెల్లింపులు అంటున్నాం అంటే ఏంటి? ఇక్కడ రూపీ ఇంటర్నేషనలైజేషన్ లేదా దీనినే రూపాయి అంతర్జాతీయీకరణ అంటాము. అంటే ఏంటి? వేరే దేశాలతో మనం వస్తు దిగుమతులు చేసుకున్నప్పుడు వాళ్ళకి చెల్లింపులు అనేవి మన రూపాయల్లో అంటే మన కరెన్సీలో చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్స్ అనమాట. దాన్నే మనము రూపాయి అంతర్జాతీయీకరణ అనేసి పిలుస్తూ ఉన్నాము. అయితే చాలా దేశాలతో ఇలా రూపాయి అంతర్జాతీయీకరణ అన్నటువంటిది చాలా సమస్యలు అనేవి ఇందులో ఉన్నాయి అన్నట్టుగా రీసెంట్గా పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఒక నివేదికనిచ్చింది. మనం ఆల్రెడీ చదువుకున్నాం, అవునా? అయితే ఇక్కడ చూడండి, యుఏఈ నుంచి చమురు కొనుగోళ్లకి రూపాయల్లో చెల్లింపులు చేయటం జరిగింది. ఇతర దేశాలతో కూడా ఇదే తరహా ఒప్పందాలకి ప్రభుత్వం అన్నటువంటిది ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ ఈ రూపీని ఇంటర్నేషనలైజ్ చేయటం ద్వారా మనకున్నటువంటి లాభాలేంటి? ఫారిన్ ట్రేడ్ అన్నటువంటిది పెరుగుతుంది, క్యాపిటల్ ఫ్లో అన్నటువంటిది పెరుగుతుంది, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అన్నటువంటిది తగ్గుతుంది, అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వటం కూడా తగ్గుతుంది. మరి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మానిటరీ పాలసీ అన్నటువంటిది చాలా కాంప్లికేట్ అవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు. మేజర్ రీజన్ ఇదే అనమాట. చాలా దేశాలు ఇప్పుడు మన దేశం నుంచి ఈ రూపాయల్ని చెల్లింపులుగా తీసుకోవటానికి ఎదుర్కొనే ప్రాబ్లమ్స్లో ఇదే. ఎక్స్చేంజ్ రేట్లో స్టెబిలిటీ అన్నటువంటిది ఉండట్లేదు, అలాగే క్యాపిటల్ ఫ్లోస్ అన్నటువంటివి కూడా అన్కంట్రోల్డ్గా అవుతాయి. సో ఇవన్నీ దీనికి ఉన్నటువంటి సమస్యలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో తొలిసారిగా క్యూఆర్ మినీ ఏటీఎంని ప్రారంభించడం జరిగింది. ఏంటి క్యూఆర్ మినీ ఏటీఎం అంటే? ఇందులో క్యూఆర్ కోడ్ సాంకేతికతను ఉపయోగించి ఏటీఎం ద్వారా మనం మనీ అనేటటువంటిది డ్రా చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద రూములు ఇవన్నీ అక్కర్లేకుండా జస్ట్ ఒక చిన్న మిషన్ అనమాట. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు, ఇంత చిన్న మిషన్. దీంట్లోనే మనం మన పిన్ని ఎంటర్ చేసుకునేసి మనకు కావాల్సినటువంటి మనీని తీసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్తో ఇక్కడ స్కాన్ చేయటం అనేది జరుగుతుంది. అలా తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఇలా మినీ ఏటీఎంని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి పథకం? దీని కింద మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 15,004 ఇటు గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఏవైతే ఉంటాయో వీటిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరి సమక్షంలో ఆటల పోటీలు అనేవి జరుగుతాయి. ప్రతి జిల్లాకి కూడా జాతీయంగాను అంతర్జాతీయంగా కూడా క్రీడాకారుల్ని బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఈ ఆడుదాం ఆంధ్ర అన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉక్రెయిన్లో క్రిస్మస్ తేదీ అన్నటువంటిది మారింది. 100 సంవత్సరాల నుంచి అక్కడ జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటే ఈసారి తొలిసారిగా డిసెంబర్ 25కి క్రిస్మస్ తేదీ అన్నటువంటిది మార్చింది. ఆ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో సంజౌలీ దాల్లీ సొరంగ మార్గం సంజౌలీ దాల్లీ టన్నెల్ని హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రారంభించడం జరిగింది. మనం చూస్తే దీనికైనటువంటి మొత్తం వ్యయం 47.36 కోట్లు. అంతేకాదు ఈ టన్నెల్ అన్నటువంటిది 154.22 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద శాస్త్ర రామానుజన్ అవార్డ్స్ ఫర్ 2022 అండ్ 2023 వీటిని ఎవరికి ప్రెజెంట్ చేశారు అంటే చూడండి, యున్కింగ్ తాంగ్ అలాగే రుజియాంగ్ జాంగ్ వీళ్ళిద్దరికీ కూడా 2022 మరియు 2023 సంవత్సరాలకు గాను ప్రెజెంట్ చేయటం జరిగింది. మనం చూస్తే దీని కింద చూడండి $10,000 క్యాష్ ప్రైజ్ని ఇస్తారు, ఒక సైటేషన్ని ఇవ్వటం జరుగుతుంది. మనం చూస్తే ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ ఈయన యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం వీటిని ఇస్తారు. ఈ అవార్డ్స్ని 2005వ సంవత్సరంలో నెలకొల్పటం జరిగింది. ఎవరైతే 32 సంవత్సరాలు అంతకంటే తక్కువగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్లో రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈయన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా అంటాం. ఈ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అపాయింట్ చేయటం జరిగింది. ఇతను ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈయన యొక్క స్థానాన్ని భర్తీ చేయబోతూ ఉన్నారు.
నెక్స్ట్ చూడండి, కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే హీరాలాల్ సమారియా. ఈయన 2025 సెప్టెంబర్ 13 వరకు కూడా ఈ పదవిలో ఉంటారు. అయితే ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్లుగా ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి టైమ్డ్ అవుట్ అయిన క్రికెటర్గా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే ఏంజెలో మాథ్యూస్. అంటే ఏంటి టైమ్డ్ అవుట్ అంటే? వికెట్ పడిన తర్వాత లేదంటే ఒక బ్యాటర్ మధ్యలో రిటైర్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చే ఆటగాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 నిమిషాల్లోపు ఆ తర్వాత బంతిని ఎదుర్కోకపోతే టైమ్డ్ అవుట్గా ప్రకటిస్తారు. అలాగా రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ అనేది జరిగినప్పుడు శ్రీలంక ప్లేయర్ అయినటువంటి ఇతను ఇలా టైమ్డ్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోని తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్సని ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు అంటే పూర్తి కన్ను అనేటటువంటిది ఇక్కడ మార్పు చేశారనమాట. ఏ దేశంలో? అమెరికాలో. నెక్స్ట్ చూడండి, యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు? అర్జున్ ముండా. ఈయన 2 రోజుల ట్రైబల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయినటువంటి ఆది వ్యాఖ్యన్ అన్నటువంటి దాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్రైబల్ ట్రెడిషన్స్ని అలాగే ట్రైబల్ కల్చర్ని అందులో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రతి సంవత్సరం మనము నేషనల్ ఫార్మర్స్ డే లేదా కిసాన్ దివస్ ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 23వ తేదీన. ఎందుకని అంటే మన ఇండియాకి సంబంధించి పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీని మనం ఇలా నేషనల్ ఫార్మర్స్ డేగా జరుపుకుంటాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రోజుని ఫార్మర్స్ డేగా జరుపుతుంది. ఆ రోజు ఏమిటి అన్నటువంటిది ఆన్సర్ చేయండి. ఫార్మర్స్ డేగా ఆంధ్రప్రదేశ్ ఏ రోజుని నిర్వహిస్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, చివరిగా ద రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ ని పోయట్ క్రిటిక్ అయినటువంటి సుక్రీతా పాల్ కుమార్ ఈమెకి ఈ అవార్డుని అందించడం జరిగింది. ఈమెకి ఈ అవార్డు ఏ బుక్ కి గాను వచ్చింది అంటే సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అన్నటువంటి బుక్ గాను ఈమెకి రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ అన్నటువంటిది రావటం జరిగింది. ఈ ప్రైజ్ ని 2018వ సంవత్సరంలో నెలకొల్పారు. ఎవరు అంటే యుఎస్ బేస్డ్ పబ్లిషర్ అయినటువంటి పీటర్ బుండాలో అన్నటువంటిది. ఈ అవార్డు అన్నటువంటిది వరల్డ్ పీస్, లిటరేచర్, ఆర్ట్, ఎడ్యుకేషన్ అలాగే హ్యూమన్ రైట్స్ వీటన్నింటికి సంబంధించి ఎవరైతే వాళ్ళ రచనల ద్వారా కాంట్రిబ్యూషన్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క అవార్డుని అందించడం జరుగుతుంది. అంతేకాదు ఈ సంస్థ అన్నటువంటిది హ్యూమన్ రైట్స్ మరియు వరల్డ్ పీస్ వైపుగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేయటం కోసం సోషల్ అచీవ్మెంట్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని కూడా ఇస్తుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.